ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఒంటి పులుసు అండి. ఒంటి పులుసుకి కావాల్సినటివి శనగపప్పు 150 గ్రాములు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని అందులో తెల్లగడ్డలు ఇలాగా ఒలుచుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను కారం వేసుకొని సోప్ అండి, కూర సోపు అందులో ఇలాగా నలిపి వేసేసుకోవాలి. మునగాకండి, శుభ్రం కడుక్కొని కొద్దిగా మునగాకు వేసుకోవాలి. ఆనియన్ సన్నగా ఇలా కట్ చేసుకోవాలండి. పప్పులోనే వేసుకునేయాలి. తెల్లగడ్డలు, మునగాకు, కొంచెం కారం, కొంచెం ఆ పప్పు సరిపడా సాల్ట్, ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకునేవాలి. మొత్తం ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 50 గ్రాములు చింతపండు నానబెట్టుకోవాలండి. పులుసుకి 50 గ్రాములు సరిపోతుంది. దీనికి పలసగా చేసుకోవాలి పులుసు, మరీ చిక్కగా లేకుండా. అది ఉడికే కొద్దికి చిక్కగా వచ్చేస్తుందండి. అంతండి, ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఇది దాన్ని చింతపండు పులుసు కలిపి తీసుకున్నాను. పలచగా ఇలా ఉండాలి, అంటే చిక్కగా ఉండకూడదు ఉంట పులుసు అంతా. ఇందులో కారం వేసుకుందాము. కారం, పసుపు అండి. నేను ఆల్రెడీ ఉప్పు ఇందులో వేస్తున్నాను. ఒక సగం ఎర్రగడ్డ, సగం టమోటా అయితే చాలు. ఇందులో వేసుకొని కలుపుకోవాలి. తిరగమాతికి కూడా తరిగి పెట్టుకోండి. ఇది బాగా కలుపుకుందాము. టమోటా, ఎర్రగడ్డ, కారము, పసుపు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకునేసి తిరగబాతు చేసుకున్నాము. ఎక్కువ చిక్కగా ఉండిందంటే అది బాగా ముద్దగా వచ్చేస్తుందండి. మామూలు పులుసు కన్నా కూడా బాగా పలసగా చేసుకోవాలి. ఒకవేళ వండినప్పుడు పలసగా ఉన్నా నైట్కంతా మళ్ళీ చిక్కగా వచ్చేస్తుంది ఆరిందంటే. చూడండి, ఇలాగే ఉండాలి. తిరగమాతకు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి డబల్ వేడెక్కాక 100 గ్రాముల నూనె వరకు వేసుకోవాలి. పులుసు కదా, ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఆవాలు వేసుకున్నాము. ఆవాలు, కొంచెం జీలకర్ర, మెంతులు, అవి వేగాక టమాటా ఎర్రగడ్డ వేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి. టమాటా ఎర్రగడ్డ వేసేద్దాము. టమాటా ఎర్రగడ్డ బాగా వాడాక పులుసు పోసేసుకున్నామండి.
అన్నీ రెడీ చేసుకుంటే 10 నిమిషాలు అయిపోతుందండి ఇది. ఎక్కువ టైం కూడా పట్టదు. వాడిపోయినాయి చూడండి. పులుసు పోసేద్దాం మనం ఇప్పుడు. పులుసు అన్నీ వేసి కలుపుకున్నాం కదా, పులుసు వేసేసుకుందాము. పులుసు పోసేస్తానండి. సరే కలబెట్టేసి మూత పెట్టుకునేద్దాము. కొంచెం బాగా ఉడికినాక అప్పుడు మనం పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో వంటలు చేసేసుకుందాము. మూత పెట్టేస్తానండి. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం అలాగే. చూద్దామండి, పులుసు ఉడుకుతా ఉంది. బాగా సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఇవి చేసుకున్నాం కదా, పప్పు రుబ్బుకొని అన్నీ ప్రిపేర్ చేసుకుని అవి వంటలు చేసుకొని ఒక్కోటి వేసేద్దాం. సన్నగా పెట్టుకోవాలి. మంట ఎక్కువైందంటే మొత్తం విడిపోతాయండి. సిమ్లోనే పెట్టుకొని అలాగే ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాలు ఉడికిందంటే అవి బాగా పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాలు అన్నీ పైకి వచ్చేస్తాయి. సన్నగా పెట్టుకోవాలి, మంట సిమ్లో చాలా సిమ్లో పెట్టుకోవాలి. తీసి చూద్దామండి. 5 నిమిషాలు అయిపోయింది. బాగా ఉడికిపోయినాయి. అన్నీ పైకి వచ్చేసినాయి. ఒకసారి గెంటి కాడుతో ఇలా కలబెట్టుకోవాలి మెల్లిగా. అయిపోయిందండి. స్టవ్ ఆపేస్తాను. స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకుందామండి.